నరేంద్ర మోడీ చేయలేడు కానీ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాబు సర్కార్ కనుక అప్పుడెప్పుడో జగన్ టైంలో జరిగినటువంటి పనుల మీద విచారణ చేపట్టినట్టు ఇప్పుడు ఇక్కడ చేస్తే కనుక 1960-70 మధ్యలో భారతదేశపు ఎదుగుదల ఇప్పటికి మళ్ళీ గ్రోత్ అప్పుడు ఇంప్రూవ్ అవుతున్నటువంటి దశలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యాలోకి వెళ్ళినప్పుడు చనిపోయారు. అప్పటిదాకా బాగున్న మనిషి అకస్మాత్తుగా కనీసం పోస్ట్ మార్టం చేయలే, విచారణకి లేకుండా చేసేసింది ఇందిరాగాంధీ. ఆవిడొచ్చి ప్రధానమంత్రి కూర్చుండిపోయింది. అక్కడ కనీసం తన ముందున్న ప్రధానమంత్రి చావుకు కారణం ఏంటి దర్యాప్తు కూడా చేయించాలి. ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి హోమీ బాబా, అట్లాగే విక్రమ్ సారాభాయ్ ఇట్లాంటి వాళ్ళని అమెరికా రష్యా దేశాలు వాళ్ళ దర్యాప్తు సంస్థలతో సిఐఏ కేజీబీలతో చేయించిన మర్డర్లు. ఎందుకంటే భారత్ ఎదుగుదలని ఇప్పుడు ఎట్లయితే తొక్కడానికి ఓపెన్గా అవుతున్నారు, ట్రై చేస్తున్నారు అమెరికా రష్యాలు కలిసి, అమెరికా చైనాలు కలిసి. అట్లాగా ఆ రోజుల్లో చేసిన దాని మీద దర్యాప్తు చేస్తారు. ఆ తర్వాత కూడా అనేక మంది అణుశాస్త్రవేత్తలు కావచ్చు, మనకు సంబంధించినటువంటి ఇస్రోకి సంబంధించి పనికొచ్చేటటువంటి క్రయోజనిక్ ఇంజిన్ శాస్త్రవేత్తలు కావచ్చు, మనకి దెబ్బ కొట్టి వాళ్ళ మీద దొంగ కేసులో లేకపోతే సూసైడ్లో జయించినటువంటి వ్యవహారాల మీద దర్యాప్తు చేస్తే భవిష్యత్తులో తరాలకి ఏమైనా తెలిస్తే కొన్ని నిజాలు.